అద్భుతం మహాశయ. మీరెవరండి? ఈ ప్రశ్నకు సమాధానం మీ పితామహులే ఇవ్వగలరు రాకుమారా. ఒక మనిషి పరిచయం అతని సామర్థ్యమే అవుతుంది. పైగా అదే అతని సరైన పరిచయం అవుతుంది. ఎవరైనా ముందుకొచ్చారంటే వీళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. గాంధార రాజుకి జయము. భుగత గ్రామానికి చెందిన కొందరిని బందీలుగా చేసి పాంచాల సైనికులు సరిహద్దు దాటిపోతున్నారు. అయితే నేనేం చెయ్యను? నాకు చెప్పొద్దు, వెళ్ళి పితామహులకు చెప్పండి. మహామహితాత్ములు ఈ సమయంలో హస్తినాపురంలో లేరు. పైగా మహారాజు కూడా విశ్రాంతి తీసుకుంటున్నారు. వెళ్ళు పుత్ర. ఒకవేళ సూతుణ్ణి బంధిస్తే మరి వాళ్ళని రక్షించడానికి మన కొత్త మిత్రుడు కర్ణుడు కూడా అక్కడికెళ్ళుంటాడు. తను నాకు మిత్రుడు కానే కాదు మావయ్య గారు. అయితే ఇప్పుడు అవుతాడులేనా కాబోయే సామ్రాట్. ఏ అవకాశం కోసం మనం ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నామో అది వెంటనే నీకు ప్రాప్తించింది. పైగా మన అదృష్టం కొద్దీ పాండవులు కూడా ఈ సమయంలో ఏదో అనుష్ఠానం చేసుకుంటారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకో పుత్ర. త్వరగా వెళ్ళు. కానీ గుర్తుంచుకో, మనుషుల స్వాభావిక గుణాలు సమయాన్ని వృధా చేయకూడదు. అవకాశాన్ని అవమానించొద్దు. ఆగండి. ఏమైంది? మీరంతా ఇక్కడే ఎందుకు ఆగారు? ఇది హస్తినాపురం పొలిమేర. ఇక్కడి నుంచి పాంచాల రాజ్యం మొదలవుతుంది. మాకు ఈ రాజ్యంలోకి వెళ్ళడానికి అనుమతి లేదు. ఇప్పుడు మేము పాంచాల రాజ్యంలోకి వెళితే అది యుద్ధానికి ఆహ్వానంగా భావించవచ్చు. కానీ ఆ సైనికులు నా కుటుంబ సభ్యుల్ని, గ్రామస్తుల్ని బందీలుగా చేసి తీసుకెళ్లారు. వాళ్ళని రక్షించడం మీ కర్తవ్యం కాదా? ఎద్దుని రక్షించడానికి ఏనుగుని బలివ్వకూడదు. కొందరు సూతుల కోసం మొత్తం రాజ్యం యుద్ధం చేయదు కదా. కానీ నేను సైనికుణ్ణి కాదు, అలాగే రాజ ఉద్యోగిని కాదు. పైగా నా మీద ఎలాంటి ఆంక్షలు లేవు. ఒకవేళ ఉన్నా సరే నేను వాటిని గౌరవించేది లేదు. నువ్వు అటు పక్కకు వెళితే ఖచ్చితంగా శిక్ష పడుతుంది. పట్టుబడితే పాంచాలం శిక్ష విధిస్తుంది, లేదా తిరిగి వచ్చేస్తే అప్పుడు హస్తినాపురం శిక్షిస్తుంది. అయితే మీరు వెళ్ళి మహారాజుతో చెప్పండి, మన రాకుమారుడు దుర్యోధనుడు కూడా శిక్షకి అర్హుడని. ఎందుకంటే ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన సమయం వస్తే అప్పుడు నేను రాజనీతి గురించి ఆలోచిస్తూ కూర్చోలేను. పదా మిత్రమా కన్నా.
నా శ్వాస, నా ఆశ, నా ధ్యానం, నా ఆలోచన అన్నీ నువ్వే దుర్యోధన. మీరెవరు మహాశయ? మీకు అసలు ఇదెలా సాధ్యమైంది? భరద్వాజ పుత్రుడు ద్రోణుడికి ఏది అసంభవం కాదు. ప్రణామాలు ద్రోణాచార్య. మీరు హస్తినాపురానికి రావడం నిజంగా మా సద్భాగ్యమే కదా. సద్భాగ్యానికి దౌర్భాగ్యానికి నిర్ణయం అంత తేలిగ్గా తీసుకోకండి మహామహితాత్మ. మీకు బహుశా గుర్తుండే ఉంటుంది, మా నాన్నగారు భరద్వాజ మహర్షి ఆశ్రమంలో పాంచాల రాకుమారుడు ద్రుపదుడు విద్యాభ్యాసం చేశాడు. నాకు తెలుసు ఆచార్య. తను నాకు మంచి మిత్రుడు మహామహితాత్మ. చాలా ప్రేమ ఉండేది మా ఇద్దరి మధ్యలో. ఆ స్నేహం కారణంగానే నేను ద్రుపదుడికి నా విద్యలో భాగమిచ్చాను, నా జ్ఞానంలో భాగమిచ్చాను. ద్రుపదుడు నాకు మాటిచ్చాడు, తన జీవితంలో ఎన్ని లాభాలు కలుగుతాయో వాటిలో సగభాగమిస్తా అన్నాడు. కానీ నేను ఒకసారి రాజ్యంలో సగభాగం అడిగేందుకు వెళ్ళినప్పుడు మీకు తెలుసా తను నాతో ఎలా ప్రవర్తించాడో? తను నన్ను అవమానించాడు, నన్ను తిరస్కరించాడు. నా అధికారం మీద స్వార్థపరుడనే నింద వేశాడు. స్వార్థపరుడన్నాడు. తను కేవలం మిత్రుణ్ణి మాత్రమే అవమానించలేదు, తను ఒక ఆచార్యుణ్ణి కూడా అవమానించాడు. సరిగ్గా అదే రోజున మహామహితాత్మ నేను ప్రతిజ్ఞ చేశాను, ఒక ఆచార్యుణ్ణి అవమానించినందుకు ప్రతీకారం నా శిష్యులే తీర్చుకుంటారు. పైగా అదే సరైన ప్రతీకారం అవుతుంది. నన్ను బంధించడానికి ద్రుపదుడు సైన్యాన్ని పంపించాడు. మరి ఆ సమయంలో ఆ సైన్యమే కురురాజ్యం సరిహద్దుల్ని ఉల్లంఘించారు. బహుశా దానికంటే ఎక్కువ సైన్యం కూడా రావచ్చు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒకవేళ మీరు నాకు శరణమిచ్చారంటే అప్పుడు తను దౌర్భాగ్యుడవుతాడు. లేదా ఒకవేళ మీరు నా జ్ఞానాన్ని వాడుకోగలిగితే, నా విద్యను గౌరవించగలిగితే తను సద్భాగ్యుడవుతాడు. నిర్ణయం తీసుకోవాల్సింది మీరే, అదే మంచిది కూడా. గురుదేవా,
సూర్యగ్రహణ సమయంలో వచ్చే అంధకారాన్ని దౌర్భాగ్యంగా భావిస్తారు. కానీ మేఘాల వల్ల కలిగే నీడ వల్ల వచ్చే అంధకారం అది సద్భాగ్యానికి మొదటి చిహ్నమే. హస్తినాపురం మీకు స్వాగతం పలుకుతోంది. మహామహితాత్మ, పాంచాల సైనికులు కొందరు సూతుల్ని బందీలుగా తీసుకుని పాంచాలానికి వెళ్తున్నారు. మీకు ఎదురవ్వబోయే ఆపదలకు కూడా స్వాగతం గురుదేవా.